వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం కేవలం 3 రోజుల్లో బ్రేక్ ఈవెన్‌ను కంప్లీట్ చేసుకొని ఇప్పటివరకు 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి వెంకటేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం 37వ రోజు కలెక్షన్లను తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత దిల్ రాజు నిర్మించారు. 42 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం 43 కోట్ల షేర్ 85 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు 150 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది. ఇక ఈ మూవీ 5 వారాల కలెక్షన్లు ఒకసారి చూసుకున్నట్టయితే 35 రోజుల వరకు నైజాంలో 42.74 కోట్లు, సీడెడ్లో 19.12 కోట్లు, ఉత్తరాంధ్రలో 22.53 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 13.77 కోట్లు, వెస్ట్ గోదావరిలో 9 కోట్లు, గుంటూరులో 10.40 కోట్లు, కృష్ణాలో 9.66 కోట్లు, నెల్లూరులో 4.85 కోట్ల చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 132.7 కోట్ల షేరును రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 9 కోట్లు, ఓవర్సీస్లో 17 కోట్లను రాబట్టిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 214.45 కోట్ల గ్రాస్ను అందుకోగా, ప్రపంచవ్యాప్తంగా 158.7 కోట్ల షేరును రాబట్టింది. ఇక ఈ మూవీ 37వ రోజు వసూళ్ల విషయానికొస్తే 37వ రోజు వర్కింగ్ డే టెస్ట్‌లో ఫెయిల్ అయింది. కేవలం 15 లక్షలు మాత్రమే వసూలు చేసింది. రిలీజ్ అయిన కొత్త సినిమాలు పోటీ ఉండడంతో మరి ఈ వీకెండ్‌లో ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో చూద్దాం.